ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు వచ్చేసి టిఫిన్ బాక్స్లోకి క్విక్గా ఎంతో టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే టమాటా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే ఈ టమాటా రైస్ ఏ విధంగా చేయాలో ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూసేద్దాం రండి. మొదటగా అయితే నేను 2 టమాటాలు మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. 3 అయితే పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను. తర్వాత మనం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉండే బగారా సరుకులు ఏదైనా ఏం లేదు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేసుకోవాలి. నా దగ్గర అయితే ఉన్న వరకు వేసుకున్నాను. జీరా, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు ఈ విధంగా వేసుకొని నేను కొంచెం ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. మాడిపోతే మనకి రైస్ అనేది అంత టేస్ట్ అనేది రాదు. టమాటా రైస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకైతే కొంచెం ఆనియన్ అయితే ఉడికిపోయింది కదా. మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఇందులో వేసుకొని కరివేపాకు కూడా వేగేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయితే తాలింపులోనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తాలింపులో వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది రాదు. సో పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేగాలి అన్నమాట. మనకి టమాటా ముక్కలు త్వరగా ఉడకాలి అంటే ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు, సాల్ట్ ఈ ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి టమాటాలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా టమాటా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చిటికెడు కారం అయితే వేసుకుంటున్నాను. మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. కారం కూడా పచ్చివాసన పోయేలాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనకి కారం ఉడికిన తర్వాత కూడా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఈ టైంలో మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. మీ దగ్గర మసాలా పొడి ఉన్నా కానీ వేసుకోండి. నేను కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కలిపేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం. చూడండి, చూస్తుంటే ఎంత బాగుందో కదా. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అన్నీ ఈవెన్గా ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకైతే టమాటా రైస్కి
రెడీ అయిపోయినట్టే కర్రీ. కొత్తిమీర వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే నేను కొంచెం ఈ విధంగా తీసుకున్నాను. నా పిల్లలకి, మా సార్కి, మా హస్బెండ్కి ముగ్గురికి బాక్స్ సరిపోను రైస్ అయితే తీసుకొని కొంచెంగా తీసుకొని నేను ఒక పెద్ద గిన్నెలో అయితే తీసుకొని మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి మనం కర్రీ అంతా వేసామనుకోండి రైస్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఈ విధంగా రైస్ అంతా కలుపుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మనకి టమాటా రైస్ అనేది చాలా రెడీ అయిపోయింది. గుమగుమల వాసన అయితే వస్తుంది. చాలా బాగా రెడీ అయింది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఇదైతే ఇప్పుడు బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మా పిల్లల బాక్స్ అండ్ మా హస్బెండ్ బాక్స్లో అయితే లంచ్ బాక్స్లోకి అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాను. నేను వీక్లీ 1 or 2 టైమ్స్ అయితే కంపల్సరీగా చేస్తాను ఫ్రెండ్స్ ఈ రైస్. ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు, మా వారు. మనకి ఇందులో బాక్స్లో రైస్ అయితే రిటర్న్ రాదు, మంచిగా తింటారనమాట. అందుకోసం వీళ్ళ కోసం అయితే నేను వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ చేయండి. అండ్ తర్వాత మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. టమాటా రైస్ ఎలా ఉందో. ఇంకా మన ఛానల్లో లంచ్ బాక్స్లోకి క్విక్గా తయారు చేసేవి చాలా ఉన్నాయి. సో అవి కూడా వాచ్ చేయండి. నేను ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే నేను అవి కూడా ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే నేను బాక్సులు పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.